దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధానంలో ఈ రీతిగా ఈ మిస్పా పే టవర్లో కూడుకుని ప్రభుని స్తుతించి గణపరచడానికి, ఆయన పాదాల చెంతకు రావడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమతో నన్ను ప్రేమించి పిలిచినటువంటి దైవజనులు, మరి గడ్డం రాజబాబు గారికి, నా వెనుకున్న దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు, వినే వాళ్ళు తక్కువయ్యారు. అంటే సేవకులు ఎక్కువయ్యారు, విశ్వాసులు తక్కువయ్యారు. మంచిది. మరి మీకు బాంబులు భయం వల్ల రాలేదో, లేకపోతే పనుల భారం వల్ల రాలేదో తెలియదు, కానీ మరి బస్సు మీ ఇంటింటికి తిరిగేటప్పుడు ఎక్కుతున్నారు. జెరూసలేం అయితే బాగానే వస్తున్నారు, కానీ సంఘాల్లో ప్రేయర్ పెడుతున్నారంటే, దేవుని మందిరంలో ఆరాధన జరుగుతుందంటే మాత్రం రావటానికి గుడికి ఏటపూట వెళ్తా చదా తెలుసా? గుడికి ఆటపోతే లోకి వెళ్తారు. అలాగా వస్తూ ఉన్నారు. దేవుని మందిరం అంటే అలా ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి చక్కగా రెండు చేతుల సంపాదించుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి ఘనపరిచి మహింపరిచే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు అంతే ఎక్కువ సమయం తీసుకోను, చాలా మాటలు మనం విన్నాము. దైవజనులు చాలామంది చక్కని మాటలు మనకి అందించారు. కొంత సమయం, నా సమయం అయితే మరి 11:02 అయింది. మీ సమయం ఎంత అయిందో నాకు తెలియదు. అక్కడ నాకు కనపడుతున్న సమయం అయితే 11:02 అయింది. మరి టైం మారిందన్న సంగతి నాకు ఇంతవరకు తెలియదు. సరే, ఏది ఏమైనప్పటికీ కొన్ని నిమిషాలు చూద్దాం. దేవుని మాటలు మనం విందాము. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆసక్తితో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెడతారో దేవుడు వాళ్ళతోటే మాట్లాడతాడు. కాబట్టి కొంత సమయము మనము దేవుని వాక్యం మీద శ్రద్ధ పెడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకు చదువుకున్నటువంటి భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. ఆ మాటలు ఆ రీతిగా ఉన్నాయో లేదో గమనించండి. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 13వ వచనం కూడా చదువుతున్నాను. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేవారు. నేను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినటువంటి సమయం ఎంత అంటే 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి గడియలలోనికి వచ్చాడు. ఇది ఆఖరి వారం. రేపటి దినాన్ని నుంచి మనం లెక్కేసుకుంటే ఈ మాటలు ఎప్పుడు సంభవించాయనంటే, ఈ మాటలు ఏ రోజున జరిగాయనంటే మట్ల ఆదివారం అని పిలుస్తాం. అది రేపటి దినాన్ని జరిగినటువంటి సంఘటన అన్నమాట. రేపటి దినాన్ని నుంచి మరలా ఈస్టర్ ఆదివారం వరకు కూడా ఈ వీక్ని ఏమంటారంటే హోలీ వీక్ అని పిలుస్తారు. అంటే పరిశుద్ధ వారము అని. ఈ పరిశుద్ధ వారాన్ని చాలా సంఘాలు 40 దినాలు ఆచరించకపోయినా కొన్ని సంఘాలు ఈ వారాన్ని చాలా పవిత్రంగా ఆచరించే సంఘాలు కూడా ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆఖరి గడియల్లో ఈ పరిశుద్ధ వారములో ఆఖరిగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. యెరూషలేము ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన మరలా అక్కడి నుంచి తిరిగి వెళ్ళలేదు. అదే లాస్ట్ ప్రయాణం ఆయనకి. ఆయన వచ్చిన తర్వాత ఏమి జరిగింది
ఏంటంటే ఆయన మరి ఆనాటి శాస్త్రులకి పరిచయులకి ఆయన గెచ్చమైన తోటలో అప్పగించబడటము, ఆయనను వారు శ్రమ పెట్టడము, అన్యాయమైన తీర్పులు తీర్చడము, ఆయనని అన్యాయముగా ఆయన సిలువ వేయటము, ఆయనను సమాధి చేయటము, ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి వారము. ఈ వారం లేని సంగతులన్నీ జరిగాయి కాబట్టి దీనిని హోలీ వీక్ అని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వారములో రేపటి నుంచి జరుగుతున్నటువంటి ఈ వారములో మనము కూడా చాలా జాగ్రత్తగా మనము దేవుని ఎడల భయభక్తులతో భక్తి శ్రద్ధలతో దేవునికి పవిత్రముగా మనము దేవుణ్ణి ఆరాధన చేసేటటువంటి వారముగా మన మనస్సులు సంపూర్ణంగా మన హృదయాలు దేవునికి సమర్పించుకుని దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలని ప్రభు పక్షంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరుస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఈ 33.5 సంవత్సరంలో ఈ రోజు జరిగినటువంటి ఈ మట్ల ద్వారం జరిగినటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఆయనను తండ్రి అయిన దేవుడే మహిమపరుస్తున్నాడు అనమాట. ఎలా మహిమపరుస్తున్నాడంటే, ఇదిగో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు ఏమంటాడు, సుధింపబడును కాకని సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయమని చెప్పి ఆయనను స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే బేత్పగే అనేటువంటి గ్రామంలో ఒక గాడిద ఉంటుంది, కట్టబడినటువంటి గాడిద. ఇది నా కొరకు, దానిని తోలుకు రమ్మని ప్రభు ఎప్పుడైతే చెప్తాడు, ఇద్దరు మనుషులు వెళ్ళి ఆ కట్టబడినటువంటి గాడిని తోడుకుని వస్తారు. పిల్లరా, ఆ గాడిని తోడుకుని వచ్చినప్పుడు ఆ గాడిద మీద బట్టలు వేస్తారు. ఆ బట్టలు వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చోవటం అనేది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన కూర్చున్నారో ఇదంతా కూడా ప్రవచనాచారమే. అక్కడ మనం చూస్తే జకరియా ప్రవక్త ఈ మాటలు ప్రవచిస్తూ ఉంటాడు. 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సియోను నివాసులారా, ఇదిగో మీ రాజు నీతిపరుడును సాత్వికుడునై ఇదిగో గాడిద మీద ఊరేగిస్తూ వస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పునే మనం చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆ జనసమూహం అంట అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి, తర్వాత చెట్లు కొమ్మలను నరికి దారి పొడుగున పరచిరి అనే మాటను మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే వారి బట్టలన్నీ తీసి ఎక్కడ వేశారంటే ఆ గాడిది నడిచేటటువంటి ఆ స్థలము కింద పరిచేశారనమాట. ఆ పరిచేస్తూ ఉన్నారు, బట్టలన్నీ తీసివేస్తూ ఉన్నారు. ఏమిటి ప్రియులారా దీని అర్థము అని అంటే, ఏమిటి దీనిని మనం ఆలోచన చేస్తే ఇది దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, ఎవరైనా మరి ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనప్పటికీ కూడా ఎవరినైనా ఒక రాజుగా ప్రతిష్ఠిత చేసేటప్పుడు ప్రజలందరూ కూడా బట్టలు పరిచి రాజుగారిని ఆ యొక్క బట్టల మీద నడిపించేటటువంటి ఆనవాయితీ ఉంది. చూడండి, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఏమి రాయబడదు? ఇప్పుడు ఇంకా తీయలేదా? అంతటా వారు అతివేగముగా తమ తమ వస్త్రములను మెట్ల మీద ఏంటంట అతని క్రిందపరచి బాకా బూదించి యెహూ రాజు అయి ఉన్నాడని సాటించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెహోషాపాతు కుమారుడిని దేవుడు అభిషేకించాడు. పిల్లారా, దేవుడు రాజుగా చేయమంటే ఇక్కడ రాజుగా చేస్తూ ఉన్నారు, రాజుగా చేస్తున్నారు. చేసిన తర్వాత అలా ఏం చేస్తున్నారు అంటే, అంతటా వారు అతివేగముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊది యెహూ రాజు అయి ఉన్నాడని ప్రకటించినట్లుగా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు వారి బట్టలు ఈ నేల మీద పరిచి గాడిద నడిపిస్తున్నారంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆయన రాజు అని ఒప్పుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయనే ఇశ్రాయేలు రాజు అని, ఈయనే దావీదు సింహాసనం మీద ఆశ్రయుడైనటువంటి రాజుగా వస్తాడని ఎవరు నమ్మారనంటే, ఎక్కడ ఆ దినాల్లో ఆనాటి ప్రజలు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట లూకా కూడా రాస్తారు. చూడండి, 19వ అధ్యాయము లూకా సువార్త 19:38 వచనంలో ఈ మాటలే రాస్తూ అంటాడు కదా. ఏమని రాశాడు ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 19:38 చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా.
అక్కడ చూస్తే ఏం రాయబడ్డది? ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నారు వాళ్ళు? ఏమని స్తుతిస్తున్నారంట? మస్తాయి అయితే రాజు అని పేర్కొనలేదు, కానీ ఇక్కడ మరి లోకభక్తుడు రాస్తున్నాడు, ప్రభువు పేరట వచ్చు రాజు ఏంటంటే స్తుతింపబడును గాక అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను రాజుగా అంగీకరించినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయనే మాకు రాజని, ఆయనే ఇశ్రాయేలుకి రాజని వారు అంగీకరించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, ఆయన యూదుల రాజుగా పుడతాడనే సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన రాజుగానే వస్తాడని చెప్పి ఎప్పుడైతే ప్రియులారా ఇశ్రాయేల్ అందరూ కూడా ఆయన రాజుగా మెస్సీయ రాబోతున్నాడని ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన అయితే ప్రియులారా ఆ రాజు లక్షణాలు ఏమి ఆయనలో కనబట్టలేదు వీళ్ళకి. ఇదిగో రాజుగా వస్తాడని చూసాం కదా, ఈయనేంటి దీనుడిగా వస్తున్నాడు, ఈయనేంటి అందరినీ క్షమించమంటున్నాడు, ఈయనేంటి ఎవరైనా కొడితే ఇంకొక చెప్ప చూపించమంటున్నాడు. రాజు ఇలా రాడు కదా, రాజు ఇలాగా ఉన్నాడు కదా. ఇదిగో మనం బానిసత్వంలో ఈ యొక్క రోమ ప్రభుత్వంలో నలిగిపోతుంటే మనల్ని విడుదల చేయడానికి వస్తాడని మనం నమ్మితే ఏంటి రాజుగారు ఇలా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఆయనను రాజుగా శాస్త్రులు పరిచయులు అంగీకరించలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవాది దేవుడే తన కుమారుణ్ణి రాజుగా హెచ్చిస్తూ ఉన్నాడు, మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆనాటి జ్ఞానులు వచ్చి ఆ యొక్క హేరోదుని అడిగితే హేరోదు కలవరపడిపోయాడంట, కంగారు పడిపోయాడంట. నేను కాక ఇంకొక రాజు పుట్టడమా? ఒకవేళ మీకు తెలిస్తే నాకు సమాచారం అందివ్వండి, నేను కూడా వచ్చి ఆ రాజును పూజించినట్ల నాకు తెలియండి అని చెప్పాడు. కానీ ఈ జ్ఞానులు వెళ్ళి ఆయనను పూజించి దేవదూత ద్వారా వాళ్ళు వేరొక మార్గాన్ని వెళ్ళిపోవటం అది చూస్తాము. ఎప్పుడైతే జ్ఞానులు అపహరించారని ఈ యొక్క ఏ రోజు తెలుసుకున్నప్పుడు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా ఏం చేస్తారంటే సంహరించేయటం జరుగుతుంది. ఎందుకంటే నేను తప్ప వేరొక రాజా అని చెప్పి ఆ రాజుల గురించి విన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇంకెవరో రాజుగా ఉండకూడదని మరి 2 సంవత్సరాల పిల్లల్ని ఏం చేశారంటే సంహరించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మనం ఉంటున్నాం, ఏ రాజును మనం అంగీకరిస్తున్నాం? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పిలాతు అడుగుతాడు, ఇదిగో నువ్వు యూదుల రాజువా అని అడిగితే అవును నువ్వు అన్నట్టే యూదుల రాజుని అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే వారు బట్టలు విప్పి ఏం చేశారంట, దారి పొడిగిన ఏం చేశారంట, పరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో రాజా, నువ్వు మా బట్టల మీద నుంచి వెళ్ళు, నువ్వు మా కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి రాజు అని చెప్పి వాళ్ళు రాజుగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అయితే నీవు యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా అంగీకరిస్తున్నావా? రాజుగా తెలుసుకున్నావా? ఆయన రాజు అని, ఆయన నా యజమానుడని, ఆయన నా నాయకుడని నువ్వు గుర్తిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. రాజు అంటే ఆయనకు మనము లోబడాలా? అర్థమవుతుందా? రాజు అంటే ఎలా ఉండాలంటే, రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుకు మనం ఏం చేయాలంటే లోబడే వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. ఏమి రాయబడ్డదో చూద్దాం. చూడండి, సామెతల పుస్తకము 7వ వచనం అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. అప్పుడు 6వ వచనం, నీ ప్రవర్త అంతటి యందు ఆయన అధికారమునకు. ఆలోచన చదువుతున్నాను, చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అధికారానికి ఒప్పుకుంటున్నావు నువ్వు? ఏ అధికారం కింద ఉంటున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఈ లోకానికి వస్తే ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నావా? ఆయనకి సరెండర్ అవుతున్నావా? ఆయన నా రాజని, నా యజమానుడని, నా నాయకుడని, నా తండ్రిని నువ్వు ఆయన గౌరవిస్తున్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి ప్రజలు ఆయనను, ఆ శాస్త్రులు కానీ, ఆ యొక్క మరి పరిచారకులు కానీ వాళ్ళెవ్వరూ కూడా ఆయన రాజుగా అంగీకరించలేకపోయారు.
ఆయన రాజుగా గుర్తించలేకపోయారు. ఆయన దేవుడని ఎరిగి కూడా ఆయన దేవునిగా మహిమపరచలేదంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. కానీ వారు వాదనల యందు వారు వ్యర్థులైపోయారని రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటాడు. ఏమి వాదన పెట్టుకున్నారంట? ఆయన దేవుడని ఎరిగి కూడా, ఆయన దేవుని కుమారుడని తెలుసు కూడా ఆయన మహిమపరచకుండా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వాళ్ళు వాదన పెట్టుకుని వ్యర్థులైపోయారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏ రీతిగా మనం ఉంటున్నాం, ఏ రీతిగా మన ఆరాధన ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో ఆయన ఈ లోకానికి రాజుగా వచ్చాడు. వాళ్ళు ఊహించినట్లుగా ఆయన గుర్రం మీద రావాలి కదా రాజు అంటే, ఏంటి గాడిద మీద వస్తున్నాడు ఏంటని ఆ యొక్క తలంపు కలిగి ఉన్నారు. కానీ ఆయన ఇప్పుడు ఏ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడంటే ప్రేమ రాజ్యానికి స్థాపించడానికి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు అంటున్నారు, ఇదిగో నువ్వు రాజు కదా, నీకు కిరీటం ఉండాలి కదా అని చెప్పి ఒక ముళ్ళు కిరీటాన్ని ప్రియులారా ఆయన తల మీద పెట్టి, ఇదిగో యూదుల రాజా శుభమని చెప్పి ఆయన ఏలన చేశారు. ఆయన ఎటువంటి రాజు అంటే, ఆయన పట్టాభిషేకం ఎక్కడ జరిగిందో తెలుసా? ఆ గొల్గొతా కొండ మీద సిలువ పైన ఆ పట్టాభిషేకము జరిగింది. కాబట్టి ఈరోజు మనం రాజులమయ్యాము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ భాగ్యము మనకు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఈ గొప్పతనము మనకు రావడానికి కారణం ఏంటి తెలుసా? ఇంతగా మనం గౌరవించబడడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన అవమానపరచబడ్డాడు కాబట్టి, ఆయన హేళన చేయబడ్డాడు కాబట్టి, ఆయన మన కొరకు తన విలువైన ప్రాణాన్ని, అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు కార్చాడు కాబట్టి ఈ విలువ మనకు వచ్చింది. ఆ శిక్ష మనది, ఆ మరణం మనది. కానీ ఆ శిక్ష నుంచి తప్పించి ఆయన స్థానాన్ని మనకి ఇచ్చాడు. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. గుర్తిస్తున్నావా ఈ త్యాగాన్ని? గుర్తిస్తున్నావా ఈ త్యాగాన్ని? నీ కొరకు ఆయన పడిన వేదనను గుర్తిస్తున్నావా? ఆయన పడిన శ్రమను గుర్తిస్తున్నావా? దేవుని బిడ్డ, ఏ రీతిగా నువ్వు ఉంటున్నావో ఆలోచన చేసుకో. ఏ రీతిగా విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకో. ఆయన వస్తూ ఉంటేనంట ఆయనకి ఏం పరిచారు? వాళ్ళు ఏం పరిచారు? వస్త్రాలు పరిచారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే వారు ఆయన రాజుగా అంగీకరించినట్లు చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే, రెండవ మాటగా చెట్ల కొమ్మలన్నీ కూడా చూడండి. మత్తయి సువార్త 21వ వచనంలోకి వద్దాం. ఆ తర్వాత మట్టలన్నీ ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారంట? 8వ వచనం, దారి పొడుగున చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున ఏం చేశారు? వాళ్ళు దారి పొడుగున వాళ్ళు ఏం చేశారు? పరిచారు. అంటే ఇక్కడ యోహాను భక్తుడు రాస్తాడు, అవి ఏ చెట్టు కొమ్మలంట? ఏ చెట్టు కొమ్మలంట? చూడండి 12వ అధ్యాయం 12వ వచనం యోహాను సువార్త. యోహాను సువార్త 12:12. మరునాడు పండుగ బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని ఆయనను మహిమపరిచినట్లు చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి బట్టలు పరిచాడు. రెండవదిగా వారు ఖర్జూరపు మట్టలను, కొమ్మలను తీసుకొచ్చి దారి పొడిగిన వేశారంట. మరి ఖర్జూరపు మొక్కలు ఇప్పుడు దేనికి సాదృశ్యము? ఇందాక బట్టలు పరచడం దేనికి సాదృశ్యము? ఆయనను రాజుగా అంగీకరించడానికి రాజు వస్తున్నాడని, ఆయనే ప్రతిష్ఠింపబడిన రాజని, ఆయనే నా కొరకు రాజుగా వస్తున్నాడని రాజుగా గుర్తించడానికి సాదృశ్యం ఉంటే, ఇప్పుడు ఈ మట్టలు దేనికి సాదృశ్యం అంటే చూడండి. లేవ్యాకాండము 23వ అధ్యాయము, లేవ్యాకాండము 23వ అధ్యాయము చూడండి ప్రియులారా. 39-40 వచనం చదువుకుందాం. లేవ్యాకాండము 23వ అధ్యాయము 39-40 వచనాలు ఏమి రాయబడదు చూడండి ఒకసారి. ఏంటంట? 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరించవలెను. మొదటి దినమున విశ్రాంతి దినముగా, 8వ దినం విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత చెట్ల, గొంజి చెట్ల కొమ్మలను
కాలుల యొద్ద నుండి నివరంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించవలెను అనే మాట చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఈ యొక్క ఖర్జూరపు మట్టలను పట్టుకుని ఖర్జూరపు మట్టలు ఆయన నడుస్తూ ఉంటే ఆ దారి పొడుగున పరిచినటువంటిది ఆ సందర్భము దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? దేవునిని ఆరాధన చేయటానికి సాదృశ్యంగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళంట ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇదిగో మట్టలు పట్టుకుని, ఇదిగో కొమ్మలు పట్టుకుని, ఇదిగో ఏమంటానంటే, ఇదిగో దావీదు కుమారునికి శుభము, దేవుని పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట కూడా ప్రవచనమే. దేవుని పేరట వచ్చువాడు స్తుతింపబడుననే మాట కూడా ప్రవచనమైన మాటే. కీర్తన గ్రంథం 118 కీర్తన 26వ వచనంలో ఈ ప్రవచనం ఒక సాధువు మనకు కనపడుతుంది పిల్లారా. ఎందుకంటే కీర్తనకారుడు ఈ మాటను ప్రవచించాడు, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదింపబడిన మాటను అనే మాట మనకు కనపడుతుంది అక్కడ. సరిపోద్ది ఏంటి 25, 26? యెహోవా పేరట వచ్చువాడు 118వ కీర్తనలో ఉంటుంది చూడండి మాట. యెహోవా పేరట వచ్చువాడు ఏమవుతాడు? ఆశీర్వదింపబడును గాక అనేటటువంటి మాట మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ మట్టలు పరచడము వాళ్ళు ఎప్పుడైతే ఆ పర్ణశాలల పండుగలో ఆ గొంజు చెట్ల మట్టలను, ఈత చెట్ల మట్టలను పట్టుకుని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆ 7వ దినాన ఏం చేయాలంటే ఉత్సవము చేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ప్రభుని ఏం చేయాలంటే ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధన చేయాలా. అంటే దీనికి అర్థం ఏంటంటే ఆ మట్టలు పరచడం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. ఇదిగో దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పి ఆయనని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మనం ఉంటున్నాం? మన ఆరాధన ఏ రీతిగా ఉంటుంది బిడ్డలారా? మనం ఏ రీతి అయినటువంటి ఆరాధన చేస్తున్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రభుకు చెందవలసిన మహిమను, ప్రభుకి ఇవ్వాల్సిన మహిమను ప్రభుకి ఇస్తున్నావా? నీ ఆరాధన లేకపోతే సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని ఆరాధన చేయగలుగుతున్నావా? ఇదిగో మనము దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఆ యొక్క సమరమితో ఆయన మాట్లాడుతున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించే కాలము వచ్చి ఉన్నదని చెప్పాడు ఆయన. నీ ఆరాధన ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. ఏ రీతిగా ప్రభుని స్తుతిస్తున్నావు? ఎవరైనా ఆరాధన చేస్తుంటే, ఎవరైనా దేవుని స్తుతిస్తుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తావు, కానీ నీ మట్టుకు నువ్వు నిన్ను చూసుకుని దేవుని స్తుతించడం నేర్చుకున్నావా? ఇతరులను చూసేటప్పుడు ఇతరులని ఎంతకాలం చూసినా నువ్వు ఆరాధించలేవు. ఇతరులను ఎంతకాలం చూసినా వాళ్ళ యొక్క వీక్నెస్లు కనపడతాయి, కానీ నిన్ను నువ్వు చూసుకోవటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నిన్ను నువ్వు చూసుకోవటము ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు మాత్రమే దేవుని గణపరచగలవు. యెషయా భక్తుడు కూడా ప్రియులారా ఆరోగ్యములో ఇదిగో ఎప్పుడైతే తన్ను తాను చూసుకున్న తర్వాత, అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన వాడిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని చెప్పి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడో అప్పుడు ఆ యొక్క బలిపీఠం మీద నుంచి ఒక కారుతో తీసుకొచ్చిన నిప్పును తగిలితే వెంటనే ఆయన దోషాలు ఏమయ్యంట పరిహరింపబడినట్లుగా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ రీతి అయినటువంటి ఆరాధన చేస్తున్నాం పిల్లరా? ఏ రీతిగా దేవుని స్తుతించగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన ఆరాధన ఏ రీతిగా ఉంటుంది? ప్రభుని ఏ రీతిగా స్తుతించగలుగుతున్నాం? ఇక్కడ అంటున్నాడు కదా, యేసన్నా జయమని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే స్తుతిస్తూ ఉన్నారంట. ఇక్కడ శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారు తెలుసా? ఏంది వాళ్ళంటున్న మాటలు వింటున్నావా? వాళ్ళు ఏ రీతిగా నిన్ను స్తుతిస్తున్నారో ఆ మాటలు నీకు వినబడుతున్నాయా? ఎందుకు వాళ్ళని గద్దించట్లేదు నువ్వు అని చెప్పంటే, వాళ్ళు ఒకవేళ స్తుతించకపోతే ఈ రాళ్ళు లేచి నన్ను ఏం చేస్తాయి తెలుసా? స్తుతిస్తాయి అని చెప్పాడు. చూడండి, అదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో రండి ఒకసారి చూడండి. 15వ వచనం చదువుకున్నాం ఒకసారి. 21వ రాళ్ళు స్తుతిస్తాయన్న మాట లూకా రాశాడు. ఇప్పుడు మత్తయి ఏం రాస్తున్నాడు చూద్దాం. 21వ అధ్యాయము 15వ వచనం. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నాయి వినుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్నపిల్లలు కేకలు వేస్తుంటే, చిన్నపిల్లలు స్తుతిస్తూ ఉంటే వీళ్ళు ఏతన కేకలు వినబడుతున్నాయా? ఎవరు అడుగుతున్నారు ఈ మాటలు?
శాస్త్రులు అడుగుతున్నారు. అంటే ఈ దేవుని స్తుతించడము వాళ్ళకి నచ్చడం లేదు. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడు కాదని, ఈయన దేవుడు కాదని వాళ్ళు ఎప్పుడైతే గ్రహించారో, ఎందుకు దేవునికి చెందవలసినటువంటి ఆ యొక్క స్తుతులు నీకు చెల్లిస్తున్నారని చెప్పి వాళ్ళకి ఎంత అంటే బాధ వచ్చేసింది. అలా అంటున్నారు, ఆ యొక్క మాటలు నువ్వు వింటున్నావా? వాళ్ళ కేకలు నీకు వినపడుతున్నాయా? అంటే ఇన్నుచున్నాను బాలురు ఎక్కయు చంటి పిల్లలు ఎక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసిన మాట మీరెన్నడూ చదవలేదంటే ఇది కూడా ప్రవచనమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఇశ్రాయేలు బోధకులు కదా, శాస్త్రులు కదా, మీరు పరిసయ్యులు కదా. ఈ మాట మీకు ఎక్కడ కనబడలేదా? ధర్మశాస్త్రంలో ఎక్కడ మీరు ఎప్పుడు చదవలేదా అని చెప్పి ప్రభు ఒక ప్రశ్న ఎత్తే మళ్ళీ వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ప్రదేవుడారా, 8వ కీర్తనలో ఈ మాట మనకు కనపడుతుంది. 8వ కీర్తన 3వ వచనంలో చంటి పిల్లలు ఎక్కయు బాలు ఎక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గమును నువ్వు స్థాపించి ఉన్నావనే మాటను 8వ కీర్తనలో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క మాటను ఆయన కోడీకరించి ఆ శాస్త్రులను అడిగితే ఒక్కడ కూడా సమాధానం చెప్పినటువంటి వాడు కనబడలేదు అక్కడ. అవును, నేను స్తుతులకు యోగ్యుడినే, నేను స్తుతులకు పాత్రునే, నన్ను స్తుతిస్తూ ఉన్నారు, నేను ఆ స్తుతులకు యోగ్యుని అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి సమాధానము చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మనం ఉంటున్నాం, ఏ రీతిగా మన విశ్వాస జీవితం ఉంది, నీ ఆరాధన ఏ రీతిగా ఉంటుంది, దేవుని స్తుతించే విషయంలో, నువ్వు దేవుని కనపరిచే విషయంలో ఏ రీతిగా మనం ఉంటున్నామో ఆలోచన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉంది, నీ భక్తి జీవితం ఏ రీతిగా ఉందో ఆలోచన చేసుకుందాం. దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావా? యథార్థంగా దేవుని ఆరాధిస్తున్నావా? దుర్మార్గత దుష్టత్వాన్ని తీసివేసుకుని దేవుని నువ్వు ఆరాధించగలిగితే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మాటలే ఇర్మియాతో మాట్లాడాడు దేవుడు. ఇదిగో 26వ అధ్యాయంలో మాటలు చూస్తాం. ఇర్మియా, ఇదిగో నువ్వు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళు, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి నన్ను ఆరాధిస్తున్న ప్రజలతో ఈ మాటలు నువ్వు ప్రకటించు. వాళ్ళు దుష్టత్వం తీసివేసుకోలేదు, వాళ్ళు దుర్మార్గతను తీసివేసుకోకుండా నన్ను ఆరాధన చేస్తున్నారు కాబట్టి ఆ ఆరాధన నేను అంగీకరించను అన్నాడు ఆయన. మరలా ఏమన్నాడు తెలుసా? ఈ మందిరాన్ని షిలోహు మందిరంగా చేయబోతున్నానని చెప్పన్నాడు ఆయన. ఏ మందిరంగా చేయబోతున్నాడంట? సొలొమోను రాజు కట్టిన మందిరాన్ని ఏ మందిరం అయిపోతున్నాడు ఆయన? చూడండి 26వ అధ్యాయం, ఇర్మియా పుస్తకం 26వ అధ్యాయం ఒకసారి జ్ఞాపం చేస్తాను. చూడండి, ఆ మాటను గుర్తు చేస్తాను. ఇర్మియా పుస్తకం 26వ అధ్యాయము చూడండి ఒకసారి. ఇర్మియా పుస్తకము 26వ అధ్యాయము ఆయన మందిరములోకి వెళ్ళి ఈ మాటలు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాటలు ప్రకటన చేస్తూ ఉన్నాడో వాళ్ళకి ఈ మాటలు నచ్చలేదు. చూడండి 6వ వచనం చదువుకుందాం. మీరు ఇలాగ చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకు నువ్వు చేసేదను, ఈ పట్టణము భూమి మీద ఉన్న సమస్త జనులకు శాపదశమ చేసేదను అని ఇర్మియా ఈ మాటలు యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులు ప్రవక్తలు జనులందరూ వినిరి జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులు ప్రవక్తలు జనులందరూ అతనిని పట్టుకుని మరణ శిక్ష నొందక తప్పదని యెహోవా నామమును బట్టి ఈ మందిరం షిలోహు వలె అగునని, ఈ పట్టణం నివాసం లేక పాడైపోవునని నీవేళ ప్రకటించుచున్నావనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో ఇర్మియా యొద్దకు కూడి వచ్చారంట. ఎందుకు దైవజనుడి మీద కూడి వచ్చారు అంటే మీ ఆరాధన అంగీకరించబడదు. మీరు ముందు నుంచి చదువుకోండి, 26 ముందు నుంచి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మీ ఆరాధన దేవుడు వినడు. దేవుని యొక్క మందిరంలో మీరు ఆరాధన చేస్తున్నారు కానీ మీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, మీ ప్రవర్తన బాగాలేదు, మీ దుష్టత్వం లేదు, మీ దుర్మార్గతను లేదు. కాబట్టి మీ యొక్క ఆరాధన దేవుని సన్నిధికి చేరదని ప్రకటించాడని చెప్పి ఈ మందిరం షిలోహు మందిరం లాగా అయిపోద్దని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళందరూ ఎవరి మీద తిరగమంటారంటే ఇర్మియా మీదకి వచ్చారంట. నీకు మాటలు నచ్చకపోతే ఎవరి మీదకి వస్తావు నువ్వు? అంటే నీకు మంచిగా సమ్మగా ఉన్నాను చెప్పు, మా పాస్టర్ గారు భలే పొగుడుతారు, నన్ను భలేగా ఇచ్చేస్తారు అని చెప్తావు. నీకు కొంచెం గుచ్చుకున్నాయి అనుకో మాటలు, ఈయన ఎప్పుడు మంచి మాట నా గురించి ఆయన గురించి నెగిటివ్గా చెప్పడం, నిష్టానుసారంగా నిందలేయటం, నిష్టానుసారంగా మాట్లాడటం, నిష్టానుసారంగా అనవలసి అని అనటం, అవసరమైతే 4 నెంటేసుకుని ఎవరి మీదకి వస్తావు తెలుసా? ఎవరి మీదకి వస్తావు? నీ బతుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయవు. దేవుని మాట వినబడుతుంటే ఇది దైవజనుడి నోటి నుంచి వచ్చే మాట కాదని, ఇది దైవ వాక్ అని నువ్వు గ్రహించగలిగితే, ఆ మాటలు నిన్ను గుచ్చుకుంటే, నువ్వు నొచ్చుకుంటే, ఆ మాటలకు నువ్వు స్పందించి
ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా కొరకే దేవుడు ఈ మాటలు దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నప్పుడు నేను గ్రహిస్తావు, నీవు ఆ మాటలను నీ హృదయంలో పెట్టుకుని ఆ మాటల ద్వారా మారు మనసు పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క మాటలని, ఆ మాటల వల్ల నీకు మార్పు రావాలి తప్ప దైవజనుడి మీద కోపం వచ్చినంత మాత్రాన నీకు ఒరిగేదేమీ లేదు. ఏ రీతిగా మనం ఉంటున్నాం కదా, మన ఆరాధన ఏ రీతిగా ఉంటుంది. ఇరిమియా మీదకి వచ్చారంట, ఎప్పుడు దొరుకుతాడు ఈయన చంపేద్దామని, ఎప్పుడు దొరుకుతాడా పట్టుకుని చంపేద్దామని చెప్పి శిలోహు మందిరంలాగా అయిపోద్దా. మా యొక్క సొలొమోను గారు ఎంత శ్రమించి ఈ మందిరాన్ని కట్టాడు, ఇలాగంటున్నావు అని ఇలా ప్రకటిస్తున్నావు అంటే అయిపోలేదా అండి? దైవజనుడు చెప్పినట్టు అయిందా లేదా? నెబుకద్నెజరు రాజు వచ్చి మొత్తము యెరూషలేమునంతా ముట్టడి వేసి ఏం చేశాడు, మొత్తము మందిరాన్ని రాడు మీద రాయి లేకుండా చేసేసాడు ఆయన. ఏమైపోయింది మందిరం? అంత వైభవం కలిగిన మందిరము ఏమైపోయిందంటే రాడు మీద రాడు లేకుండా మందిరము పడద్రోయబడ్డది, దాని గుమ్మాలన్నీ కాల్చబడ్డది, మొత్తము బంగారము ఎండి మొత్తము పట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళందరూ. వాళ్ళంతా ఏం తీసుకుని ఏమైపోయింది? ప్రవచనము ఏమైపోయింది? ఇర్మియా చెప్పినటువంటి మాట ప్రకారంగా జరిగిందా లేదంటే జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఏ రీతిగా మనం ఉంటున్నామో ఆలోచన చేసుకుందాం. మన ఆరాధన ఏ రీతిగా ఉంటుంది? హృదయపూర్వకంగా మనసుపూర్వకంగా ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తామో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను గాడిద మీద ఎక్కించి వాళ్ళ బట్టలు పరిచి చెట్ల యొక్క కొమ్మలు పరిచి ఇప్పుడు ఆయన్ని నడిపిస్తూ, ఆయన నట్టలేదు, ఎవరు నడుతున్నారు దాని మీద? గాడిద నడుస్తుంది. ఆ గాడిద అనుకుందంట మళ్ళాడు కూడా వచ్చేసిందంట గాడిద ఆ దారిలోకి. ఎందుకు? అబ్బో నిన్న నాకు బాగా నన్ను గణపరిచేశారు ప్రజలందరూ, ఈరోజు కూడా నన్ను ఏం చేస్తారు అది ఆ గాడిది ఏం చేస్తారనుకుంది? నన్ను ఈరోజు కూడా వాళ్ళు గణపరుతారంటే కుర్రలు అందరూ కలిసి రాల్చి కొట్టడం మొదలెట్టారంట దాన్ని. నిన్న ఎందుకు గణపరచబడ్డది? దానిపైన ఎవరున్నారు? యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ ఘనత. ఏ సేవకుడైనా ఏ విశ్వాస అయినా యేసు క్రీస్తు ప్రభును దింపేశావనుకో కుక్కలు కొట్టినట్టు కొడతారు నిన్ను. అర్థమైందా? నీకు ఈ ఘనత ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ ఘనత? ఈ టకప్పులు, ఈ వాచీలు, లేకపోతే పాస్టర్ గారని గౌరవంగా ఇంకేస్తున్నారు, పాస్టర్ గారు వందనప్పుడు బోర్లాగా ఊపిపోతారు. ఎక్కడొచ్చింది ఘనత? ఒక్కసారి దింపు చూడు. జాగ్రత్త. సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా యేసు క్రీస్తు ప్రభు వారిని మోసినంత వరకే నీకు ఆ విలువ తప్ప, లేకపోతే ఎవరు నిన్ను విలువ చేసే బతుకు కాదు నీది. ఎవరిని బట్టి ఈ విలువ మనకు వచ్చిందంటే మన ప్రభు అయిన యేసయ్యను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుడిని అయితే, ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, ఎటువంటి దేవుణ్ణి నువ్వు కనపడుతున్నావో ఒకసారి ఆ దేవుడి యొక్క గుణ లక్షణాలు ఏంటో నువ్వు తెలుసుకుంటే మరలా దేవునికి అవమానంగా నువ్వు ప్రవర్తించు. దేవునికి అపకీర్తి వచ్చేలాగా నీ యొక్క క్రియలు, నీ ప్రవర్తన ఉండదు. కానీ నువ్వు ఆ విలువను గుర్తించలేకపోతున్నావు కాబట్టి, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు కాబట్టి నీ ఇష్టానుసారంగా నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం రావడానికి గల కారణం. ఏ రీతిగా మనం ఉంటున్నాం ప్రియులారా? ఏ రీతిగా నీ విశ్వాస జీవితం ముందు ఒకసారి ఆలోచన చేసుకో. నిన్ను బట్టి దేవునికి ఘనత వస్తుందా, లేకపోతే మహిమ వస్తుందా, లేకపోతే దేవునికి అవమానం వస్తుందా? నిన్ను బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబట్టడానికి గల కారణము. ప్రభు అడుగుతున్న మాటలు ఇవే, నేను అడగట్లేదు. నన్ను అడిగితే నన్ను కొట్టేస్తారు. ఇప్పుడు మీరు ఎవరు అడుగుతున్నారు? నేను చెప్తున్న మాటలను ఎవరు అడుగుతున్నారు? కొంచెం గట్టిగా మరి గట్టిగా రాళ్ళు తగినట్టు ఉంటాయి, కానీ కొంచెం ఆలోచించండి. దేవుడు అడుగుతున్న మాటలు నీ స్థితి, నీ పరిస్థితి ఇది నన్ను ఇంత గౌరవంగా ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడేంటి? 2 మాటలు చదువుకున్నాం. ఏంటి? ఒకటి, ఆయన బట్టలు పరచడము, ఆయన రాజుగా గుర్తించారు. రెండవదిగా మట్టలు పరచడము, ఖర్జూర వృక్షాలు పరిచి ఆయన ఆ యొక్క మట్టలు పట్టుకుని ఓసన్న జయమని ఆయన స్తుతించడం, గణపరచడం అంటే దేవుణ్ణి ఆరాధన చేయటము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇంకో మాట చదివించాను కదా, 13వ వచనంలో ఒక మాట చదివించలేదా? నా మందిరము సమస్త జనులకు ఏమైంది? ఏమనబడుతుంది? ప్రార్థనా మందిరం అనబడ్డది, కానీ దాన్ని మీరు దొంగల గృహగా ఏం మాట్లాడుకుంటే కఠినంగా ఉంటుంది. మరి ఏమండి ఎలా చేసేసారంట? రాత్రి కూడా మా సంఘంలో ఈ మాట నేను చెప్పాను.
ఈ 2 మాటలు చెప్పలేదు, కానీ ఈ ఈ ఈ చివరి మాట చెప్పా. ఎలా చేశారంట? దేవుని మందిరాన్ని, ప్రార్థించవలసిన మందిరాన్ని, దేవుని మందిరంలో ఆరాధించవలసిన మందిరాన్ని, ఆ మందిరాన్ని అంట ప్రియ దేవుని బిడ్డలారా ఎలా మార్చేశారంటే దొంగల గృహగా, వ్యాపారపు విల్లుగా మార్చేశారంట. క్రయ విక్రయాలు జరుగుతున్నాయంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో జరగకూడనివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ దినాలలో. ఎందుకు దేవుని యొక్క సన్నిధి అంటే అంత అగౌరవంగా లోకం చూస్తుందో తెలుసా? దేవుని సన్నిధి అంటే ఎందుకు అంతగా అసహించుకుంటారో తెలుసా? దేవుని మందిరంలో జరగవలసినటువంటి కార్యాలు జరగకోకుండా, ఆరాధన జరగకోకుండా, ప్రార్థన జరగకోకుండా, దేవుని మహిమపరచుకునే మందిరంలో దేవునికి మహిమ వెళ్ళకోకుండా వ్యాపారపు విల్లుగా, దొంగల గృహగా నువ్వు చేసేసిన కారణం చేత ప్రియ దేవుని బిడ్డలారా, రీతిగా మనం ఉంటున్నాం, ఆలోచన చేసుకుందాం. నేను మామూలుగా ఈ యొక్క కట్టడాల గురించి లేకపోతే మనం చెప్పుకుంటున్న మందిరాల గురించి కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీవు దేవుని ఆలయమై ఉన్నావని, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నావని నువ్వు ఎరగవా? నీ దేహమే దేవుని ఆలయము. నీ దేహము దేవుని చేత నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముల ద్వారా దేవుని ఏం చేయండి మీరు. అది ఇప్పుడు మందిరం అంటే మనమే. మందిరం అంటే ఎవరంటే మనమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో ప్రతి దొంగకి చోటు ఉంది, ప్రతి వ్యభిచారికి చోటు ఉంది మందిరంలో, కానీ దేవునికి చోటు లేదు. అది దొంగల గుహ అంటే. ఎవరికొవరికో చోటు ఇచ్చావు నీ గృహంలో, ఎవరెవరో ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఎవరికి చోటు లేదో తెలుసా? దేవునికి చోటు లేదు. జాగ్రత్త సుమా, ఏ రీతిగా ఉంటున్నావు? నీ మందిరంలో ప్రార్థన ఉండాలి, నీ మందిరంలో దేవుణ్ణి ఆరాధన చేయటం ఉండాలి, నీ మందిరంలో దేవుణ్ణి స్తుతించడం ఉండాలి, నీ మందిరంలో దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు పశ్చాత్తాపపడే లక్షణము నీలో ఉండాలి. దేవుని యొక్క దగ్గరికి, నీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నీ పాపాలని ఒప్పుకునే ఆ యొక్క మనసు నీకు ఉండాలి. ఎప్పుడైతే ఆ శిలువ దగ్గరికి వస్తావో, ఆ మందిరం దగ్గరికి వస్తావో, దేవుని దగ్గర నువ్వు అడగవలసిన మాట ఏంటంటే, నన్ను క్షమించు ప్రభువా, నీకు విరోధంగా పాపం చేశానని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నీ పాపాలకి పశ్చాత్తాపం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడతావో వెంటనే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. మందిరంలో జరగవలసింది ఇది జరగాల. మందిరంలో మార్పు రావాలి నీలో. మందిరానికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినబడుతున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుని దేవునికి సమర్పించుకోవటము దేవుని మందిరంలో జరిగే ప్రక్రియ. వ్యాపారం కాదు దేవుని సన్నిధిలో జరిగేది. దేవుని మందిరంలో క్రయ విక్రయాలు కాదు జరగటం. దేవుని మందిరంలో జరగవలసిన ఈ దినాన్ని జరగకోకుండా మన ఇష్టానుసారమైనటువంటి వ్యాపారాలు ఎక్కడ జరుగుతున్నాయంట? ఎక్కడ జరుగుతున్నాయి? మందిరంలో జరుగుతున్నాయి. జాగ్రత్త సుమ్మ ప్రియులారా, ఏ రీతిగా మనం అంటున్నామో ఆలోచన చేసుకుందాం. ఈ హోలీ వీక్లో, రేపటి నుంచి జరగబోయేటటువంటి ఈ వీక్లో జరిగినటువంటి సంఘటనలు మీకు చెప్తా ఉన్నాను. రేపటి నుంచి నువ్వు ఈ వీక్లో నువ్వు ప్రవేశిస్తూ ఉన్నావు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని ఈ వారంలో నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే, నువ్వు విడిచిపెట్టుకోగలిగితే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే, ప్రభు నా కొరకే నువ్వు మరణించావయ్యా, నా కొరకే నువ్వు విలువైన ప్రాణాన్ని పెట్టావయ్యా, నా కొరకే శ్రమ పడ్డావు, నా కొరకే వేదన పడ్డావు, ఈ త్యాగము నా కొరకు నువ్వు చేసావని చెప్పి నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకోగలిగితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక నీ పాపములు నేనెన్నడూ జ్ఞాపకము చేసుకోను, మహా అగాధ సముద్రంలో నేను ఆ పాపాలను ఏం చేశాను అన్నాడు, ఆయన పడవేశానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడుదల చేస్తాడు, విమోచిస్తాడనే మాటను మనం చూస్తున్నాం. ఎప్పుడు దొరకలేదు మీకు? కొంచెం గట్టిగా చదువు అమ్మ తల్లే. మన పాపములను ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడైనా పవిత్రులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది మందిరంలో జరగవలసేది, అది జరగాల మందిరంలో, అది జరగాల దేవుని యొక్క సంఘములో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఏదో సోకు చేయటానికి కాదు మందిరానికి రావటం. ప్రియ దేవుని బిడ్డ, ఏదో నీ యొక్క గొప్పలు చూపించుకోవడానికి కాదు మందిరానికి రావటం. దేవుని మందిరం అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అది ఆ సంఘములో జరగవలసినవి జరగట్లేదు ఈ దినాల్లో.
వ్యాపారం జరుగుతుంది, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దొంగల గుహగా దేవుని మందిరాన్ని మార్చేశారు ఈ దినాల్లో. ప్రియులారా, ఏ రీతిగా మనం ఉంటున్నాం ఆలోచన చేసుకుందాం, మనం సరి చేసుకుందాం. ఇదిగో దేవుని మాటలు వినపడుతుంటే, ప్రభువా ఇంకా ఒకవేళ మారు మనసు పొందని పరిస్థితుల్లో ఉంటే దేవుడి దినాన్ని నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు, సరి చేసుకునే అవకాశం ఇస్తున్నాడు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు మాత్రమే కనికరాన్ని పొందుతాడు. ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఏ రీతిగా మన విశ్వాస జీవితం ఉంటుంది, ఏ రీతిగా మన భక్తి జీవితం అవుతుంది. సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని, అసంపూర్తిగా కాదు, సగం లోకంలో సగం దేవునిలో ఉంటే అది ఆ జీవితం నీకు ప్రయోజనకరం కాదు. అందుకని వెచ్చగానైనాను చల్లగానైనా ఉంటే నీకు మేలు. నులువెచ్చగా ఉంటే నా నోటి నుంచి నీకేం చేస్తానన్నాడు ఆయన. అక్కడ లీస్ట్ ఉంటుంది చూడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలవాడు, ఆ బూతులు నేను తిట్టలేను, అన్నీ ఉంటాయి అక్కడ. దాంట్లో అక్కడ చదివితేనే అలవోదికి సంఘానికి రాసి ఎన్ని మాట్లాడినాడు చూడండి ఒకసారి. నుమ్ము వేస్తానని మాట్లాడుకుంటూ వదిలిపోను. నువ్వేమన్నాడు? దిక్కుమాలుడు అన్నావు, దౌర్భాగ్యుడు అన్నాడు, దిగంబరం అన్నాడు. ఒక్క రీతిగా మాట్లాడలేదు అక్కడ. ఏ రీతిగా మనం ఉంటున్నాం ప్రియులారా? దేవుని మాటలు వినబడుతూ ఉండగా, దేవుని మాటలు మన హృదయం తాకుతుండగా, సరి చేస్తూ ఉంటే అవి సరి చేసుకుని ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకొని, ఎప్పుడైతే మన యొక్క క్రియలు మనం దిద్దుకుంటామో, పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వస్తామో, మనము ఆశీర్వదింపబడతాము, దీవించబడతాము, ఆయన నిత్య రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఏ రీతిగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు త్యాగం చేసినటువంటి, మన కొరకు ఎంతో వేదన పొందినటువంటి ఆ సిలువ వైపు మనం చూద్దాం. ఆ సిలువ వైపు మనం చూద్దాం. ప్రభా, ఆ సిలువ నాదయ్యా, ఆ స్థానము నాది నాయన. నేను చెల్లించవలసిన వెలనంతా ఆ సిలువపై నువ్వు చెల్లించేసావు ప్రభా. నా స్థానాన్ని తీసుకురావు తండ్రి, నీ స్థానం నాకు ఇచ్చావయ్యా. నేను ఆ పార్టీ వాడిని నాయనా, నా బ్రతికే పాటిది నాయనా. నా కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని నువ్వు చేయటానికి నేను ఎటువంటి వాడినయ్యా. నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలరని ఆయన పాదాల చెంతకు రాగలుగుతున్నావు. ఇదిగో నా హృదయం సంపూర్ణంగా నీకు ఇచ్చి, ఇదిగో ప్రభా సజీవ యాగంగా నీకు సమర్పించుకొని, నువ్వు చేసిన త్యాగానికి నేను ప్రతిఫలం ఇస్తున్నానని చెప్పగలిగితే, దేవుడు నమ్మదగిన వాడు, ప్రియులారా, నీతిమంతుడు అని నీ పాపంలో అన్నాడు జ్ఞాపకం చేసుకుని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పిపోయే దేవుడు కాదు. నీ యొక్క గతాన్ని బట్టి నిన్ను నిందించే దేవుడు కాదు ఆయన. ఒకవేళ మనుషులు నీ గతాన్ని బట్టి నిందిస్తారేమో, కానీ ఉన్న పాటుని దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, నువ్వెంత ఘోర పాపి అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రాయిన దగ్గరికి ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించిన నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఇంతవరకు నీ సన్నిధిలో కొన్ని మాటలు ప్రభు నీ వాక్యంలో నుంచి నీ బిడ్డ వెళ్ళటానికి కృపనిచ్చావునైనా. నేను రాజుగా అంగీకరించగలుగుతున్నామా? మా ప్రవర్తన అంతా నీ అధికారానికి ఒప్పుకుంటున్నామో లేదో ప్రభు. కొంత మట్టుకి ఒప్పుకుంటున్నామేమో, కొంత మట్టుకి నీ అధికారానికి లోపడలేకపోతూ ఉన్నాం. సంపూర్తిగా ప్రభు నీ అధికారానికి ఒప్పుకొచ్చే కృపను దయచేయండి. నువ్వు రాజు అని, నువ్వు యజమానుడు అని, నువ్వు మా తండ్రి అని గ్రహించి నీ కృపలో మేము వర్ధిల్లటానికి సహాయం చేయ ప్రభు. నిన్ను ఆరాధించేటట్టు, నిన్ను ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించగలిగేటటువంటి కృపను మాకు దయచేయ ప్రభు.
నీ మందిరానికి వచ్చినప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని ప్రభా, నీ మందిరంలో మాకేది దొరుకుతుందో ప్రభా, ఏది చేస్తే మాకు విడుదల వస్తుందో, ఏది చేస్తే మాకు ఆశీర్వాదం వస్తుందో దానిని గ్రహించుకుని నీ మందిరానికి వచ్చే కృపణ ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. వాక్యానుసారంగా వారి జీవితాలు కొట్టుకుని ప్రభా, నీ కృపలో ప్రతి బిడ్డ వర్ధిల్లడానికి మీరే సహాయం చేయమని, ప్రతి బిడ్డని కూడా నీ కృపగల నమ్మకాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా నీ బిడ్డలందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన సన్ని చేసుకుని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.